ప్రాచీన శస్త్రచికిత్సను గురించి విందాం. దధీచుడు మధు విద్యా రహస్యం తెలిసినవాడు, కానీ దానిని అశ్విని దేవతలకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. దానితో అశ్విని దేవతలు దధీచుడి శిరస్సు ఖండించి భద్రపరిచి తాము తెచ్చిన గుర్రం తలను అతికించారు. అప్పుడు దధీచుడు మధు విద్యను అశ్విని దేవతలకు బోధించాడు. దీనితో దధీచుడి తల అతడికి, గుర్రం తల గుర్రానికి తిరిగి అతికించారని అథర్వణ వేదంలో ఒక కథ ఉంది. అంటే శస్త్రచికిత్స చేశారన్నమాట. అప్పుడే అంటే 2 రకాలుగా చేశారు. ముందు ఆ తల ఖండించారు, ఆ తర్వాత మళ్ళీ గుర్రం తల అతికించారు, మళ్ళీ ఆ గుర్రం తల తీసి అతని తల అతికించారు అనమాట. అంటే శస్త్రచికిత్స జరిగింది అనమాట. తలని మార్పిడి జరిగింది. ఋగ్వేదం ప్రకారం యజ్ఞ పురుషుని తెగిన శిరస్సును అశ్విని దేవతలు అతికించారు. కేలరాజు భార్యా సమేతుడై యుద్ధానికి వెళ్ళాడు. విశ్వల కాలి పిక్కను శత్రువులు ఛేదించారు. అయినా ఆమె కుంటిది కాకుండా అశ్విని దేవతలు ఇనుప కాలు అమర్చారు. కాబట్టి వైదిక యుగంలో కూడా శస్త్రచికిత్స చాలా ప్రాముఖ్యంలో ఉందని అర్థమవుతోంది. భోజరాజుకు తీవ్రమైన శిరోభారం వచ్చింది. ఏ వైద్యుడు నయం చేయలేకపోయాడు. దీనితో వైద్యులను, వైద్యశాస్త్రాన్ని కూడా ఆయన దేశం నుంచి బహిష్కరించాడు. రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు కుదువా అని మొత్తం వైద్యుల్నే బహిష్కరించాడు. ఇది తెలిసి అశ్విని దేవతలు వచ్చారు. భోజరాజు పుర్రెను విడదీసి అందులో ఉన్న 2 చేపలను తీసి మళ్ళీ అతికించారని గాథ. సర్వ విద్యలకు కేంద్రం కాశీ పట్టణం. అక్కడ ప్రఖ్యాత శస్త్రచికిత్సకుడు ధన్వంతరి. ఆయన కాశీరాజు కుమారుడే. అంటే ఈ క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి ధన్వంతరి కాదు, ఈయన కాశీరాజు కుమారుడు. పేరుకు తగ్గట్టే అపర ధన్వంతరి. తన ప్రజలు రోగాలతో బాధపడటం చూసి ఇంద్రుని వద్దకు వెళ్ళి శస్త్రచికిత్స, ప్రధానంగా ఆయుర్వేదం నేర్చుకుని వచ్చాడు. అంటే స్పెషలైజేషన్ చేశాడు అనమాట శస్త్రచికిత్సలో. ఆయుర్వేదంలో శస్త్రచికిత్స డిపార్ట్మెంట్ అనమాట. ఆయన ప్రధానంగా అదే నేర్చుకుని వచ్చాడు. మరొక ఆయుర్వేద వైద్య బ్రహ్మ దివోదాసు సుశ్రుతునికి శస్త్రచికిత్సను బోధించాడు. దివోదాసుని శస్త్రచికిత్స గురించి కూడా కొన్ని గాథలు ఉన్నాయి. దివోదాసుడు కాశీలోనే ఆయుర్వేద విశ్వవిద్యాలయం స్థాపించాడని చెబుతారు. శల్యతంత్ర ప్రవర్తకునిగా ప్రఖ్యాతిగాంచి దివోదాసుడు స్థాపించిన విశ్వవిద్యాలయం శస్త్రచికిత్స విభాగంలో పనిచేసిన సుశ్రుతాచార్యుడు రామాయణ కాలం నాటివాడు. విశ్వామిత్రుని కొడుకు. ఆయన రాసిన సుశ్రుత సంహిత మహాభారత రచనా కాలానికంటే పూర్వానిదే. అంటే రామాయణ కాలంలోని వాడు విశ్వామిత్రుని కొడుకు అని చెప్తున్నారు ఈ సుశ్రుతుని గురించి. మహాభారత రచనా కాలానికంటే పూర్వానిదే ఇది. సుశ్రుతుడు అగంతక, మానస, శారీరక వ్యాధుల నివారణ నైపుణ్యంతో పాటు శస్త్రచికిత్సలోనూ ప్రావీణ్యం గడించాడు. ఇది తన శృంగార నైషధంలో శ్రీహర్షుడు చెప్పాడు. సుశ్రుతాచార్యుల వారిని ఒక కవి ఇలా కీర్తించాడు. కమల గర్భుని సత్య సంకల్పవశత ప్రాణికోటుల దేహ నిర్మాణమగును, అతడు ఎరుగడు దాని రహస్య వృద్ధి, చోద్యమెట్లు గ్రహించెనో సుశ్రుతుండు అని సుశ్రుతాచార్యుల గురించి ఆ కవి, అంటే శ్రీహర్షుడు చెప్పిన పద్యం అన్నమాట. మనజ వైద్యులక మహామహుడే మొదలు, భిక్ష పెట్టిన గురుడు తద్విద్యనేడు, వివిధ ఖండాంతరముల వెలుగుచుండే, చండభాను నిఖర సహస్రం గోలే. సూర్యుని సహస్ర కిరణాలలాగా ఈయన ప్రతిభ ఆ రోజుల్లో వెదజల్లబడింది ఈ సుశ్రుతుడి. సుశ్రుతాచార్యుని శస్త్రచికిత్సా నైపుణ్యం, విశేషాలు విస్మయం కలిగించే విధంగా ఉంటాయి. ఒక రోగి పొట్ట చీల్చి చిన్న ప్రేవులలోని రాళ్ళు తొలగించాడు. ఒక గర్భిణి కడుపు కోసి బిడ్డను తీశాడు. పుర్రెకు రంధ్రం చేసి మెదడులోని శల్యాన్ని తీసివేశాడు. అంటే శల్యం, కురుపు.
ఇలా నిమిషాలలో ఈ శస్త్రచికిత్సలన్నీ పూర్తి చేసేవాడట. అందం కోసం నాసికకు శస్త్రచికిత్స, మూఢ గర్భ చికిత్స, ఉదర పాటనాది శస్త్రచికిత్సలు ఆయన చేశాడని చారిత్రక ఆధారాలే చెప్తున్నాయి. పురాణాలే కాకుండా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక సుశ్రుతిని సృష్టి. శస్త్రచికిత్స కోసం సుశ్రుతుడు 101 యంత్రాలు, 20 శస్త్రాలు సృష్టించాడు. యంత్రాలు ఆయుధాలు అనమాట, కోయటానికి శస్త్రాలు 20. శస్త్రాలు వాడి కలిగినటువంటి చాలా పదునైనటువంటివి, యంత్రాలు వాడి లేనటువంటి. యంత్రాలకి పదును ఉండదు కదా, యంత్రాలు లోపలనే కనిపెట్టడానికి, కొయ్యటానికేమో అతి పదునైనటువంటి ఆయుధాలు ఒక 20 సృష్టించాడు. సాధారణంగా అవన్నీ ఇనుముతో చేయించినవి. జంతువుల ముఖాలు, పక్షుల ముక్కుల వలె వీటిని నిర్మించేవారు. పటకారులు పెద్ద పులి, సింహం ముఖాల వలె రూపొందించారు. సుశ్రుతుడు కనుగొన్న సింహముఖ యంత్రం ఈనాటి పాశ్చాత్య శస్త్రచికిత్సలో లయన్స్ ఫోర్సెప్స్ పేరుతో ఉపయోగంలో ఉంది. ఆ పేరుతో లయన్స్ ఫోర్సెప్స్ పేరుతో అనమాట. సుశ్రుతిని యంత్ర శస్త్రాలకు ఈనాటి శస్త్రయంత్రాలకు పోలిక ఒక్కటే. యోని గుద మార్గాలు శోధించే యోని వ్రణేక్షణ యంత్రాన్ని నేటి పాశ్చాత్య శస్త్రచికిత్సకులు ఆలింగ్ హ్యాండ్స్ స్పోనియం అని పిలుస్తున్నారు. శస్త్రచికిత్సను బట్టి, అందులోని భేదాలను బట్టి కొత్త కొత్త శస్త్రాలను కనిపెట్టినట్టు స్వబుద్ధ్యా బాచాపి విభజేత్ అనే ప్రమాణ వాక్యాన్ని బట్టి తెలుస్తున్నది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊహ వస్తుంది. పాత పరికరాలను చూసి కొత్త పరికరాలను కూడా మార్పులు చేర్పులు చేసి సృష్టించడం అన్నమాట. శస్త్రవైద్యుల లక్షణాలు. వీరికి ఉండవలసిన ప్రధాన లక్షణం హస్తలాఘవమేనంటాడు. అంటే చాలా నైపుణ్యంగా చేయాలి కాబట్టి ఆ నైపుణ్యం హస్తంలో ఉండాలన్నమాట, చేతిలో. శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల దగ్గర ఉపచారాలు చేయడానికి ఆయన స్త్రీలను నిషేధించాడు. మగ నర్సులే ఉండాలని ఆదేశించాడు. శస్త్రచికిత్సకు పూర్వం బాధ తెలియకుండా ఉండేందుకు ఆహారం ఇచ్చి మత్తు పదార్థాలు తాగించే విధానం ఆచరించారు. 1872లో డాక్టర్ సర్ జేమ్స్ క్లోరోఫారం కనిపెట్టడానికి పూర్వం అలోపతి వైద్యులు కూడా ఈ విధానాన్నే అవలంబించారు. శస్త్రచికిత్సాంగంలో సుశ్రుతుడు మరొక ప్రయోగాన్ని కూడా పేర్కొన్నాడు. అపచి అనే రోగం ఉంది. అంటే కంఠం, ఉర ప్రదేశాల మధ్య కురుపులు లేచి చీము, రక్తము కారుతూ ఉంటుంది. దానికి కాలి పిక్క వెనుక భాగం చీల్చి అక్కడ ఉన్న మేధోగ్రంథిని తీసి వేసి కుట్టాలి. పిల్లలకు వచ్చే కురంటము అనే వరి బీజంలో చెవి కుట్టాలని, కొన్ని కంటి జబ్బులకు బొటనవేలి కింద చురక వేయాలని ఆయన చెప్పారు. అంటే శరీరంలోని నాడులు ఒక చోట నుంచి ఇంకో చోటకు అనుసంధానం అయ్యి ఉంటాయి కాబట్టి ఒక చోట దానికి ఏదైనా తేడా చేస్తే దాని మూలస్థానంలోనో, లేకపోతే దాని మూలస్థానంలో చేస్తే చివరి స్థానంలోనో దానికి ప్రతిచర్య చేయాలన్నమాట. దూరతమములైన అవయవాలకు కల నాడీబంధాన్ని గుర్తించి చికిత్స చేసే విధానం ఇది. కీలరి వాత పెట్టడం అనే సామెత దీని నుంచే వచ్చింది. శరీర నిర్మాణంలో అతి సున్నితాలైన మర్మస్థానాల గురించి చెబుతూ సుశ్రుతుడు ప్రాణాపాయం కలిగించే 107 మర్మసందులు ఉన్నాయని విపులీకరించాడు. శీలమండ, కణతలు, నొసలు మొదలైన వాటినే మర్మసంధులు అంటారు. ఈ మర్మస్థానాల మర్మం తెలుసుకుని ఆయుధ ప్రయోగం చేయడం ప్రాచీనుల యుద్ధ కౌశలంలో ఒక ముఖ్య విశేషంగా పరిగణించబడేది. రావణ యుద్ధంలో లక్ష్మణుని విశల్యఘ్న మర్మస్థానం అంటే నొసటి భాగంలో బాణం వేసి కొట్టాడు ఇంద్రజిత్తు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఆ బాణం తొలగిస్తే లక్ష్మణుడు మరణించడం తథ్యం. ఆ సంగతి రాముల వారికి తెలిసి సంజీవకరుణిని తెప్పించి పుండు మాన్పుతూ బాణం తీసివేశాడని రామాయణం చెబుతోంది. కొత్త భాగాన్ని మూసే సవర్ణీకరణ. అంటే సుశ్రుతుని శస్త్రవైద్యంలో సవర్ణీకరణం అనేది మరొక కొత్త మహత్తర అంశం.
శస్త్రచికిత్స చేసిన చోట అతుకు స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వెంట్రుకలు కూడా మొలవవు. కానీ సవర్ణీకరణం వల్ల ఆ కోత చర్మంలో కలిసిపోవడం, అక్కడ వెంట్రుకలు రావడం రెండూ జరుగుతాయి. శస్త్రచికిత్స చేయించుకున్న వారికి క్రిమిదోషం రాకుండా సుశ్రుతుడు కొన్ని విధానాలు చెప్పాడు. నేటి శస్త్రచికిత్సకులు బాహ్య క్రిమిదోష విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు, కానీ అంతర్గతమైన క్రిమిదోషానికి కారణాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే పైన బాగా మానిపోతే సరిపోయింది, బాగుంది అనుకుంటున్నారు, కానీ లోపల వచ్చే పరిణామాలను ఇంకా అంత శ్రద్ధగా గమనించటం లేదు నేటి వైద్యులు అని చెప్తున్నారు. శస్త్రచికిత్సకు ముందే రోగిని పంచకర్మల ద్వారా దోషాలను శాంతపరిచి శస్త్రచికిత్స చేసే పద్ధతి చేస్తే క్రిమిమిళితమైన చీము మొదలైనవి బయలుదేరవు. బాహ్య క్రిమి దోష నివారణకు కొన్ని ధూపాలను వివరించారు. గుగ్గిలము, వస, ఆవాలు, సైంధవ లవణం, నేతిలో ముంచిన వేపాకులు కలిపి చూర్ణించి శస్త్రచికిత్స పొందిన రోగి గదిలో పొగవేస్తే క్రిమి కీటకాలు దరిచేరవు. సుశ్రుతిని తరువాత మిగతా ఆచార్యులు అని ఆయన్ని సుశ్రుతుడిని ఆ తర్వాత వారు సుశ్రుతాచార్యులు అన్నారనమాట. ఆయనతో సమాన కీర్తిని కలిగిన వాడు ఆయన తర్వాత ధర్మంలో వాడు వాగ్భటాచార్యుడు. ఈయన అష్టాంగ హృదయాన్ని ఒక మహాకావ్యంగా రచించాడు. ఆయన శస్త్రచికిత్సకుడు ఈ వాగ్భటాచార్యుడు. రసవాది కూడా, అంటే తెలిసినవాడు, రసాయన పదార్థాల ధర్మాలు తెలిసినవాడు, అంటే కెమిస్ట్రీ బాగా వచ్చనమాట. బౌద్ధ ధర్మావలంబికుడు ఈ వాగ్భటాచార్యుడు. సుశ్రుతుని కాలం కంటే ఈయన కాలంలోనే క్రమంగా వచ్చిన అనుభవం జ్ఞానాల కారణంగా శస్త్రచికిత్స మరింత ప్రచారంలోకి వచ్చింది. తరువాత పేర్కొనదగిన వాడు జీవకుడు. ఈయన ప్రతిభ గురించి బౌద్ధ వాంగ్మయంలో చాలా గాథలు ఉన్నాయి. బింబిసారుని ఆస్థాన వైద్యుడైన జీవకుడు పిల్లల వైద్యం, శస్త్రచికిత్సలలో ఖ్యాతిగాంచాడు. మగధ సామ్రాజ్యంలో అపర ధన్వంతరిగా పేరు తెచ్చుకున్నాడు. బింబిసారునికి వచ్చిన భగంధర వ్యాధిని శస్త్రచికిత్సతో నయం చేశాడు. కాశీపట్టణంలో ఒక వర్తక ప్రముఖుని కొడుకునకు వ్యాయామం చేస్తుండగా పేగు మెలికబడింది. రక్తహీనుడై చావు బతుకుల మధ్య ఉండగా జీవకుని ఖ్యాతి విని రాజగృహం నుంచి ఆయనను కాశీ తీసుకువెళ్ళారు. జీవకుడు పొట్ట చిరిచి మెలికపడిన పేగును సరిచేసి కుట్లు వేశాడు. ఆ బాలుడు మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడు. ఇది బాగా ప్రసిద్ధి చెందింది. బుద్ధునికి జీవకుని వైద్యం. ప్రద్యోతుడనే రాజు తనకు వచ్చిన శిరోభారాన్ని జీవకుని శస్త్రచికిత్స ద్వారా నయం చేయించాడు. ఇలా బుద్ధకుని జీవన వైద్యం, అలాగే నిషేధించిన అశోకుడు, దీన్ని పాశ్చాత్యుల మాట, ఇవన్నీ రేపు తెలుసుకుందాం. స్వస్తి.